పాట రికార్డింగ్ కోసం భాస్కర్ భట్ల గారు శ్రీలేఖ గారు చెన్నై వెళ్తున్నారంట. భాస్కర్ భట్ల గారు ఆ ప్రయాణంలో శ్రీలేఖ గారితో అన్నారంట, మీరు ఒక ట్యూన్ ఇవ్వండి, సాహిత్యాన్ని నేను రాసేస్తాను, నిద్ర పట్టడం లేదు అని. అప్పుడు పుట్టిందంట ఒక పల్లవి. కానీ చాలా రోజుల తర్వాత అదిరిందయ్య చంద్రం కోసం ఆ పాటని బాగా ఇష్టపడి ఆ పాటని వాడుకున్నారంట చిత్రం దర్శకులు. పల్లవి చరణాలు పూర్తయిన ఆ పాట శ్రీలేఖ టిప్పు యుగళంలో ఎంత అందగించిందో తెలుసుకోవాలి అనుకుంటే ఆ పాటని తక్షణం మనం వినాల్సిందే. ఆ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రీలేఖ గారు అండ్ శ్రీకృష్ణని. కాటుక చూడు, కట్టుకున్న చీరని చూడు, అస్తమాను నన్నే చూడయ్యో, నా బంగారు కొండ అంత దూరం ఉంటే ఎట్టయ్యో. చెవులకున్న దిద్దులు చూసా, ముక్కుకున్న ముక్కెర చూసా, చూడమన్నవన్నీ చూసాలే, నా పూల దండ చూపకుండా ఎన్నో దాచావే. సారుతున్న కొంగుని చూడు, ఆపుతున్న సిగ్గుని చూడు, గుండెలోని తొందర చూడు, చూడు చూడు చూడయ్యా. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరని చూడు, అస్తమాను నన్నే చూడయ్యా, నా బంగారు కొండ అంత దూరం ఉంటే ఎటయ్యో. నీ చూపి తగిలాక పరువం ఆగదే, నీకోల కళ్ళు ఆచిర కళ్ళు ఈ రోజే చూసాలే, సుకుమారి చూస్తుంటే నిదరే రాదులే. వంపు సంపు చూడాలి, ఉయ్యాలల్లే ఊగాలి, నీ కన్నుల్లో నా రూపం నూరేళ్ళైనా ఉండాలి. ఓ అత్త కొడుక కన్నెత్తి త్వరగా అందాలు చూసేయరా. ముందుగా కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరని చూడు, అస్తమాను నన్నే చూడయ్యో, నా బంగారు కొండ అంత దూరం ఉంటే ఎటయ్యో. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా, కంటే పద్మాని శుభగి త్వం జీవ శరదాక్షితం శతం శతం శతం. నాసుకు చెరుకు కాసింత కొరుకు తప్పేమి కాదయ్యో, సరసాల పలహారం ఇదిగో చూసుకో. నాజుకు సరుకు నచ్చేంత వరకు ఇచ్చేసి పోతాలే, సింగారం చూస్తుంటే తనివే తీరదే. మళ్ళీ మళ్ళీ చూడాలి, తుళ్ళి తుళ్ళి పోవాలి, నీ కౌగిట్లో కలకాలం నేనే ఉండిపోవాలి. ఓ పెళ్లి కొడక ఓ మాట పడక దాచింది చూసేయరా. ముందుగా చెవులకున్న దిద్దులు చూసా, ముక్కుకున్న ముక్కెర చూసా, చూడమన్నవన్నీ చూసాలే, నా పూల దండ చూపకుండా ఎన్నో దాచవే. సారుతున్న కొంగుని చూడు, ఆపుతున్న సిగ్గుని చూడు, గుండెలోని తొందర చూడు, చూడు చూడు చూడయ్యా.
థ్యాంక్ యూ. అమ్మాయి అందాన్ని ఎంత అందంగా వర్ణించారో ఈ పాటని అంత అందంగా తెరకెక్కించారు భాస్కర్ భట్ల గారు అండ్ మీరు. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణ బాబా గారు. అనే టెన్షన్ వచ్చింది. ఇందాకే మేము దీని గురించిన ఉపోద్ఘాతం చెప్పాము. చెప్పారా? ఇంకొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఈ పాట పుట్టిన చాలా రోజుల తర్వాత అదిరిందయ్య చంద్రం సినిమా కోసం వాడడం జరిగిందంట కదా? యా, అసలు యాక్చువల్గా దానికోసం నేను కంపోజ్ చేయలేదు, రాయలేదు. భాస్కర్ భట్ల గారు ఇవాళ ఎపిసోడ్ అయింది కాబట్టి హీస్ ద హీరో ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఆయన చూసినప్పుడల్లా నాకు ఎంత డల్గా ఉన్నా లేకపోతే ఎంత మూడీగా ఉన్నా తెలియని ఎనర్జీ వస్తుంటుంది. ఇప్పుడు కూడా అంతే. యాక్చువల్గా ఇంత బాగా పాడడానికి కారణం కూడా ఎదురుగుండా భాస్కర్ భట్ల గారు ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ శ్రీలేఖ గారు భాస్కర్ భట్ల గారి కాంబినేషన్ చాలా చాలా పాటలు అనమాట. ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి వారి కాంబినేషన్లో. మీ స్టైల్లో మీ కూతకి వారి రాత, అలాగే కూతకి వారి రాత. అండ్ అలా 365 days అంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటారని నాకైతే అర్థం కాదు. సూపర్. అదే ఎనర్జెటిక్ లెవెల్స్ లిరిక్స్లోని కనపడుతుంటాయి. ప్రతి సాంగ్ పెప్పీగానే ఉంటుంది. అండ్ చెన్నై వెళ్తున్నప్పుడు మీరు చెప్పినట్టు ఈ సాంగ్ ఆయన రాయడం జరిగింది. నిద్ర పట్టట్లేదు, నన్ను నిద్ర లేపి మరి మీరేమన్నా ట్యూన్ అనండి అని. నాకు నిద్ర వస్తుందండి, నాకు రావట్లేదండి. సరే తన్న అంటే ఓకే. కళ్ళకున్న కాటుక చూడు, తారటట్ట కట్టుకున్న చీరని చూడు, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయారు. మీకు ఒక సాంగ్ రిజంబ్లెన్స్ చెప్పాలి. తన్నానా అంటే పక్కన కమలాసన్ ఆకలి రాజ్యం, ఆకలి రాజ్యంలో లాగా నేను అనుకుంటూ ఆయన రాయడం చెన్నై వచ్చేలాగా సాంగ్ అయిపోయింది. సో ఆ సాంగ్ ఇలా అదిరిందయ్య చంద్రం ఇలా రాశారు. థ్యాంక్ యూ శ్రీలేఖ గారు, థ్యాంక్ యూ శ్రీకృష్ణ, Thank you. థ్యాంక్స్ టు అవర్ సింగర్స్. థ్యాంక్ యూ.